ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేయచ్చు. ఈ ఉదయకాల వాక్య ధ్యానం నిమిత్తము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి దిన వాక్య ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మత్తయి వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 29 నుండి 31వ వచనం వరకు గల వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. 29వ వచన ప్రారంభం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. మా హృదయాలకు కావలసిన వర్తమానమును మీరు ప్రసాదించమని, మేమును గ్రహించి పాటించు భాగ్యం దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభు వారి ముందు 2 ప్రశ్నలు శిష్యులు ఉంచారు. 2 కూడా యేసు ప్రభు వారి మాటలను బట్టే. ఒకటి, ఎప్పుడు యెరూషలేము పతనం అవుతుంది, దానికి సూచనలేవి. రెండవది, నీవు మరలా ఎప్పుడు తిరిగి వస్తావు, యేసు ప్రభు వారి యొక్క పునర ఆగమనం లేక ప్రభు దినం, యూదులు సహజంగా ఎదురు చూసేటువంటి ప్రభు దినం. ఈ 2 విషయాలను మనం చూసినప్పుడు ఈ 2 విషయాలపై యేసు ప్రభు వారి యొక్క జవాబు ఈ 24వ అధ్యాయంలో నేను చదివిన వరుస భాగాల్లో అది వ్యక్తం అవుతూ ఉన్నది. నేటి దినమున మనం చూసినట్లయితే, మరి ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే, ఆఫ్టర్ పర్సిక్యూషన్స్, చాలా హింసల గురించి వ్రాస్తాడు. హింసలు ఏ రీతిగా ఉంటాయి, తర్వాత సూడో మెస్సియా, నేను మెస్సియాని వచ్చానని అక్కడున్నాను ఇక్కడున్నానని ప్రచారం చేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలియజేయబడిన విషయం ఏంటంటే, దేర్ విల్ బి కాస్మిక్ చేంజెస్. అంటే ఆకాశ మండలంలో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దినమందు, అంటే ఆయన వచ్చు సమయంలో, ప్రభు రాకడ సమయంలో, ఎందుకంటే రాకడ గురించే మాట్లాడతాడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘ రూరుడై వచ్చుట చూచి, అంటే ప్రభు వస్తాడు ఆకాశం మీద ఆరోహణుడై, లేక ఆకాశం అనే వాహనం మీద ఆయన తిరిగి వస్తాడు అనేటువంటి. సరే, ఆయన వచ్చినప్పుడు జరిగేటువంటి చేంజెస్ ఏంటి అని మనం చూసినట్లయితే అంటున్నాడు, ఆ శ్రమ దినం ముగిసిన వెంటనే 29వ వచనం, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశం అందలి శక్తులు కదలింపబడును. ఇది ప్రవక్తలు కూడా ప్రవచించారు. ఉదాహరణకు యెషయా గ్రంథం మనం చూస్తే 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా 13:10 మనం గమనించినప్పుడు ఇక్కడ
మరి ప్రవక్తలు కూడా ఈ మాటలు చెప్పడం మనం చూస్తాం. 10వ వచనంలో ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇది కాస్మిక్ చేంజెస్. ఇవి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి. మరి యెహెజ్కేలు గ్రంథంలో కూడా 32వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ స్థలంలో మనకు చెప్పబడుతున్నది, అంటే ప్రవక్తల గ్రంథాలు పాత నిబంధనలో ఏమి మాట్లాడుతున్నాయో నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం, నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి క్రమ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పేదను, చంద్రుడు వెన్నెల కాయకపోవను. ఈ ఈ మాటలు పాత నిబంధన ప్రవచనాల్లో కూడా కనపడుతున్నాయి. అంటే పాత నిబంధనలో కూడా ప్రవక్తలు లార్డ్స్ డే, దేవుని దినము ఏ రీతిగా ఉంటుందో ప్రవచించడానికి ప్రవచించారు. ప్రయత్నమే ఉంది. కానీ అట్లాగే మరి యేసు ప్రభు వారు కూడా అదే భాష వాడడం మనం చూస్తున్నాం. ఈ శ్రమల తదుపరి ఈ విషయాలన్నీ మీకు సంభవించాక ఆకాశంలో ఏమి జరగబోతున్నవి, కాస్మిక్ చేంజెస్ అంటాం. ఆకాశ మండలంలో జరుగు మార్పుల గురించి మాట్లాడుతున్నాను. నేటి దినం కూడా ఒక విధంగా ఆందోళన కలిగించుతున్నటువంటి విషయం. ప్రత్యేకంగా యుద్ధములు ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఎందుకు కొనసాగిస్తున్నారు, మరి ఎక్కడ ముగుస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని దేశముల వారు చర్చించుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వార్ అంటున్నారు. చాలా పెద్ద యుద్ధము. మీడియా కూడా యుద్ధాన్ని చూపిస్తూ ఉన్నది. ఉన్న సాంకేతిక జ్ఞానాన్ని ఆయుధాల వాటిని రూపుదిద్దటంలో ఈ టెక్నాలజీని అంతటిని దానికి వాడుతున్నారు. ఇన్స్టెడ్ మనుషులు టెక్నాలజీని తమకు నాణ్యమైన జీవితం కలిగి ఉండడానికి వాడడం ఒక లెక్క అయితే, ఈ టెక్నాలజీని ఒకరిని విధ్వంసం చేయడానికి వాడుతూ ఉన్నారు. విధ్వంసం నడుస్తుంది. అల్టిమేట్ గోల్ ఎవరు, హూ ఆర్ ద బెనిఫిషియరీస్, వీ డు నాట్ నో, బట్ ద న్యూస్ అవి ఏం వస్తున్నాయంటే, బయటికి ఏం వస్తున్నాయంటే వార్తలు అటు ఇటు దెబ్బతింటున్నారు. భవనాలు దెబ్బతింటున్నాయి, అవి దెబ్బతింటున్నాయి. ద అదర్ థింగ్ ఈజ్ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ అటమిక్ వెపన్స్, అటం బాంబుల లేక అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు, వీటి విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఏం జరగబోతున్నది అని అంటే, అసలు సూర్యుని కూడా కప్పేస్తుందండి పొగరులేసి. ఇది భయంకరమైనది. ఈ దేశంలో ఇన్నున్నాయి, ఈ దేశంలో ఇన్నున్నాయి, ఈ దేశంలో వాళ్ళు ప్రయోగిస్తే మరి ఆయా దేశంలో కాదు నాశనం అయ్యేది, అవన్నీ కూడా మరి ఒక పెద్ద లేయర్ ఏర్పడి సూర్యుడు కనపడ్డు ప్రజలకి అని అంటున్నారు. ఒకవేళ ఇట్ మే బి ఏ డూమ్స్ డే. ఆ డూమ్ అంటే ఒక కకావికలమయ్యే పరిస్థితి ఏర్పడుతుందేమో మనకు తెలియదు. ఇక్కడ యేసు ప్రభు వారు సూచనగా చెప్పిన మాట, దేర్ విల్ బి సమ్ కాస్మిక్ చేంజెస్. అయితే ఈ రీతిగా ఉంటూ ఉన్నప్పుడు మనుష్య కుమారుడు విత్ గ్లోరీ, ఇవన్నీ అసహజమైనటువంటి మార్పులు ఆకాశంలో కనబడినప్పుడు మనుష్య కుమారుడు మేఘారూఢుడై, మనం 30వ వచనంలో ప్రభావంతోనూ
మహామహిమతోనూ వచ్చుట చూస్తారట. అంటే మనుష్య కుమారుడు ఆయన వచ్చుట, ఆయన వెళ్ళుట కొద్దిమంది ఆ రోజు యెరూషలేము బయటికి తీసుకొచ్చి కొద్దిమంది ఉంటుండగా యేసు ప్రభు వారు ఆరోహణమయ్యాడు. నాట్ ఎవ్రీ వన్ ఆన్ ద ఎర్త్ could not see how resurrected Jesus ascended from the earth. But when descending from heaven, ప్రతివాడు చూస్తాడు. ఇది చెప్పబడినటువంటి మాట. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు, వచ్చుట చూచి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. గోత్రములు అంటే డోంట్ థింక్ ఇట్ ఈస్ 12 tribes. ఆల్ నేషన్స్, దీని ఒరిజినల్ భూప్రజలందరూ, ఆల్ నేషన్స్. యేసు ప్రభు వారు తిరిగి వచ్చుచున్నప్పుడు సకల జనులు చూస్తారట. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ ఎఫైర్. అదే చెప్పినాడు యేసు ప్రభు వారు. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఈ ఊర్లో దిగాడు, అరణ్యంలో దిగాడు, అవి మీరు నమ్మబాకండి. ఆయన వచ్చినప్పుడు సకల గోత్రముల వారు, ఆల్ ద నేషన్స్, గ్లోబల్లీ, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు చూస్తారు, అర్థం చేసుకుంటారు. రొమ్ము కొట్టుకొందరు అంటే అర్థం ఏంటంటే ఇఫ్ దే ఆర్ ఇన్ఎలిజిబుల్, అంటే దేవుని రాజ్యంలో చేరడానికి లేక రాజ్యంలోనికి ప్రవేశించడానికి వారికి అర్హత లేకపోతే అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. కారణం ఏంటి? దేర్ విల్ బీ నో ఛాన్స్ ఫర్ రిపెంటెన్స్. నో ఛాన్స్ ఫర్ రిపెంటెన్స్ అంటే అప్పుడు పశ్చాత్తాపడతానయ్యా, నన్ను రక్షించయ్యా, నేను ప్రభువాడిని అవుతానయ్యా, ఈ రాజ్యంలోకి నాకు అవకాశం ఇయ్యా. లేదు లేదు లేదు, అయిపోయింది, ముగిసిపోయింది. అది ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి. ఆల్ ద ఛాన్సెస్ టు రిపెంట్ అండ్ టు జాయిన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆల్ ద ఆపర్చునిటీస్ విల్ బి క్లోజ్డ్. ఇంకా అవకాశం లేదు. అందుకనే రొమ్ము కొట్టుకొందురు. అప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏమిటంటే ఆయన గొప్ప బూరలతో తన దూతలను పంపును. ఇట్ మే బి ఏ సింబాలిక్ హౌ దే గ్యాదర్ పీపుల్. ఏ మనుషులు అంటే ఆయన ఏర్పరచుకొనిన వారు, ఎవరైతే రక్షణ పొంది ప్రభు యొద్దకు వచ్చి దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారుగా భావింపబడుతూ ఉన్నారు. నలుదిక్కుల నుండి ఆ దూతలు వారు పోగు చేస్తారట. పోగు చేస్తారు. దే విల్ బి గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్. ఈ మాటలు చిన్నవే కానీ ఏం జరగబోతున్నవి అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అంటే నవ్ ఏ డేస్ పీపుల్ థింక్ దట్ వెన్ హీ విల్ కమ్, నాట్ షూర్. ఎప్పుడు వస్తాడు అంత ఖచ్చితం లేదులే, వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు, ఇంతవరకు రాలేదు కదా, మనం తింటూ తాగుతూ లెట్ us లీడ్ అవర్ లైఫ్స్ యాజ్ వి లైక్ అనే అభిప్రాయంతో ఉన్నారు. అది సరి అయినటువంటి మాట కాదు. ఎందుకంటే ఆ తలంపే సరి అయినది కాదు. ఆయన వస్తాడు, బట్ హీఈస్ డిలేయింగ్. ఎందుకు డిలే చేస్తున్నాడు? అనుదినం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా విడవబడేవాడు ఎవడు ఉండకూడదు, అలాంటి మనిషి ఉండకూడదు. వారికి కూడా స్వార్థ ప్రకటింపబడాలి. వారు కూడా పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగాలి. లెట్ us give some more chances so that they may come back into the same fold. ఆ మందలోకి వచ్చేస్తారు అనేటువంటి ఆ అభిప్రాయముతో యేసు ప్రభు వారు ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజున దూతలు 4 మూలకెళ్ళి వారిని అందరినీ ప్రోగు చేసుకొస్తారు. మరి ఇప్పుడు మన పని ఏంటి? ఈవెన్ యాజ్ బిలీవర్ ఆర్ ఎవాంజలిస్ట్, పాస్టర్స్, వాట్ ఎవర్ ర్యాంక్ యూ హ్యావ్ ఇన్ ద చర్చ్, కానీ మన పని ఉన్నది.
పోగు చేయడం ఆయన శిష్యులు చేస్తారు, ప్రకటించడం మనం చేయాలి, ఆహ్వానం మనం అందించాలి. ఆ పరలోక విందులో పాల్గొనడానికి మనం జనాలకి ముందుగా ఆహ్వానం ఇవ్వాలి. మన ఆహ్వానము ఇఫ్ దే రెస్పాండ్, వారి జీవితాలు మేలుకరంగా మారుస్తాయి. అందువల్లనే మనం ఇచ్చే వార్త సువార్త. ఆ దినమున ఆకాశం నుండి వచ్చిన దూతలు వారు పోగు చేసేటప్పుడు వారు ఇచ్చే వార్త జడ్జిమెంట్, తీర్పు. ఇట అట, గొర్రెల మేకల, అది జడ్జిమెంట్కి సంబంధించిన పిలుపు. ఇప్పుడు సువార్త అనే పిలుపు. ఈ సువార్త పిలుపులో మనము నిర్లక్ష్యం చేయకుండా, సమయం అసమయం అనుకోకుండా, ఎవ్రీ ఛాన్స్, ప్రతి అవకాశమును మనం తీసుకొని, అనవసరమైన వృధా వీటిల్లో చాలా మనుషులు ఏవైనా లా సూట్స్తో, కోర్టు కేసులతో సంఘాలు గందరగోళంగా ఉంటూ ఉన్నాయి. దే ఆర్ వేస్టింగ్ దేర్ ఎనర్జీ, దేర్ మనీ, రిసోర్సెస్. దేవుని కొరకు ఇట్లా వేస్ట్ చేసుకోకుండా ప్రభు హస్తాల్లో మనలో మనం ఆయన చిత్తమునకు సమర్పించుకొని సువార్తను వ్యాప్తి చేస్తూ, ఎవరైతే ఇంకనూ యేసుక్రీస్తు వారి వద్దకు రాలేదో వారికి చెప్పి, అయ్యా నీ కొరకు శిలువ మీద ఆయన నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తమైన ఖర్చు శిలువ మీద చెల్లించాడయ్యా, రక్షణ ఉచితం, రండి, ఆ ప్రభువు నిన్ను క్షమించి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడని ప్రకటించి మరి ప్రజలనందరినీ, భూప్రజలనందరినీ ఈ రాజ్యంలో ఏర్పరచబడిన వారిగా మార్చుటకు, లేక మార్చేది ఆయనే, మనం ప్రకటించుటకు దేవుడు మనకు మంచి జీవితాన్ని, మనస్సును, సమర్పణను ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని, ఈ దిన దీవెనలు మాకు ప్రసాదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్.